హలో అండి. ఈరోజు నేను ముల్లంగి పచ్చడి చేస్తున్నాను. ఒక ముల్లంగి తీసుకున్నాను, దానికి ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు, అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేయించుకుంటే మంచిదండి. నేను ఉల్లిపాయ యాడ్ చేయలేదు. ఇప్పుడైతే ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని ఇవి వేయించేసుకుందాం. ఈ ముల్లంగి రోజు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే ముల్లంగి చక్కగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ తొలగించేసి మనకైతే ఫ్రెష్ ఆక్సిజన్ అనేది అందిస్తుందండి రక్తానికి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముల్లంగి కూడా వేయించేసుకుందాం. వాసన పోయేంత వరకు, ముల్లంగి పచ్చి వాసన వస్తుంది కదా, అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముల్లంగిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసి ఇలా ఫైనల్గా దించేసుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఈ ముల్లంగి అనేది రక్తపోటును తగ్గించడంలో కూడా మనకి హెల్ప్గా ఉంటుందండి. ఎవరైనా బీపీ అలా ఉంటే ముల్లంగి పెరుగు కూడా చేయొచ్చండి. ఇలా పచ్చడి కారంగా ఉంటుంది కాబట్టి ముల్లంగి అనేది తెలియదు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. ఉప్పు మనకి సరిపడా వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టాను, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముల్లంగిని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. మీరైతే ముల్లంగి ఇంకేం చేస్తారో కామెంట్స్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇలా పేస్ట్ అయిపోయింది. మరీ మెత్తగా అవ్వలేదండి, పచ్చడిగానే వచ్చింది. కొంచెం ధనియాలు వేసాం కదా. ఇప్పుడు దీనిలోకి మనం పోపు పెట్టుకుందాం. సరే, ఎండుమిర్చి చేసాం కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నాను స్పైసీ కోసం. దీనిలోకి పోపు అయితే పెట్టేసుకుందాం. తాలింపులు, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసుకొని పోపు పెట్టేసుకుంటే ఎంతో హెల్తీగా మనకెంతో యూస్ఫుల్ అయ్యే ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇడ్లీలో కానీ, అట్లలో కానీ, చక్కగా అన్నంలో కానీ, వేడి అన్నంలో ఏదో ఒక టైంలో వేసుకొని తింటే మనకి చాలా యూజ్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు కూడా ముల్లంగితో ఏమేమి చేస్తారో కొత్త వంటలు కామెంట్స్ చేయండి. పచ్చడి అయితే బాగా వచ్చింది. టేస్ట్ చేశాను, ఉప్పు సరిపోయిందా లేదని. ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే పోపు అయిపోయింది కదా, ఈ పోపును కూడా పచ్చట్లో వేసేసుకుందాం. పోపే కనబడుతుంది, పచ్చడి కనబడట్లేదు అనుకుంటున్నారా? పైన వేసాను పోపు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.